భీమదేవరపల్లి మండలంలోని కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామి ఆలయంలో స్వామివారి నక్షత్ర దీక్ష స్వీకరించిన రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, శ్రావణ మాసంలో ప్రతి సంవత్సరం భద్రకాళి సామెత కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయంలో 27 రోజుల పాటు నక్షత్రమాల అలంకరణ జరుగుతుంది. నేను గతంలో ఈ దేవాలయానికి వచ్చినప్పుడు దేవుడి ఆశీర్వాదంతో, మీ అందరి ఆశీర్వాదంతో శాసనసభ సభ్యుడిగా గెలిస్తే మాల దీక్ష తీసుకుంటానని మొక్కుకోవడం జరిగింది. ఈ రోజు దీక్ష తీసుకుని 27 రోజులు దేవాలయ నియమ నిబంధనలకు అనుగుణంగా పూజా కార్యక్రమాల్లో పాల్గొంటాను. చారిత్రాత్మక మహిమ కలిగిన భద్రకాళి సహిత వీరభద్రస్వామి నిన్ననే శ్రీశైలం వెళ్లడం జరిగింది. శ్రీశైలం 2వ ద్వాదశ లింగాల్లో భాగంగా దేవుడి పక్కకు రాగానే భద్రకాళి సమేత వీరభద్రస్వామి విగ్రహం ఉంటుంది. బయటకు రాగానే వేములవాడ రాజరాజేశ్వర స్వామి విగ్రహాలు ఉంటాయి. పూజలు జరుగుతాయి. ప్రాచుర్యం కలిగి ఇంత మహిమ కలిగిన ఈ దేవాలయంలో ఉమ్మడి కరీంనగర్, వరంగల్, మెదక్, ఆదిలాబాద్ జిల్లాల నుండి భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తారు. దేవుడి మహిమ మీద విశ్వాసం ఉంది. ఈ విశ్వాసం భక్తుల ఆకాంక్షలకు అనుగుణంగా అందరూ కూడా ఈ దీక్ష నా ఒక్కడి మంచి కొరకే కాకుండా సర్వేజన సుఖినోభవంతు. రైతులు, వ్యవసాయం ఈ మధ్య అనేక అనారోగ్య సమస్యలు వస్తుండడంతో అందరూ ఆరోగ్యంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ పాడి పంటలతో సస్యశ్యామలంగా ఉండాలని ఈ దీక్ష తీసుకోవడం జరిగింది. ఈ నియోజకవర్గానికి సంబంధించిన అన్ని సమస్యలు పరిష్కారం అయ్యేలా ధైర్యాన్ని, మనోబలాన్ని ఇవ్వాలని వీరభద్రస్వామి కోర మీసాల స్వామిని వేడుకుంటున్నానని చెప్పారు. గతంలో తెలంగాణ ఉద్యమంలో కూడా తెలంగాణ కోసం కొట్లాడే ధైర్యం ఇవ్వాలని అనేక సందర్భాల్లో మొక్కుకున్నానని, ఈరోజు నియోజకవర్గ అభివృద్ధి, ఇక్కడి ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రిగా అన్ని కార్యక్రమాల్లో విజయవంతం అయ్యేలా ఆ భగవంతుడి ఆశీర్వచనం ఉండాలని ఈ మాల అలంకరణ వేసుకున్నాను. సర్వేజన సుఖినోభవంతు. అందరూ బాగుండాలని, కొత్తకొండ వీరభద్ర స్వామి ఆశీర్వచనం అందరి మీద ఉండాలని వేడుకున్నాను. ఈ కార్యక్రమంలో భీమదేవరపల్లి మరియు ఎల్కతుర్తి, హుస్నాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు మాలాధరణ స్వీకరించిన స్వాములు తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరము శ్రీ భద్రకాళి సమేత కొత్తకొండ వీరభద్ర స్వామి కొత్తకొండలో ఉన్నటువంటి ఆలయంలో 27 రోజుల పాటు నక్షత్ర మాల అలంకరణ జరుగుతుంది. నేను గతంలో ఈ దేవాలయానికి వచ్చినప్పుడు మీ అందరి ఆశీర్వచనంతో, దేవుడి ఆశీర్వచనంతో శాసనసభ్యుడిగా గెలిస్తే ఈ మాల దీక్ష చేస్తానని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ఈ దీక్షను తీసుకొని 27 రోజులు ఈ నక్షత్ర దీక్షలో దేవాలయ భగవంతుని నియమ నిబంధనలకు అనుగుణంగా పూజా కార్యక్రమాల్లో పాల్గొనాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం, ఇది ఒక చారిత్రాత్మక మహిమ కలిగిన భద్రకాళి సమేత వీరభద్ర స్వామి. నిన్ననే శ్రీశైలం వెళ్ళడం జరిగింది. శ్రీశైలం 2వ ద్వాదశ లింగాల్లో భాగంగా దేవుడి పక్కకు రాగానే భద్రకాళి సమేత వీరభద్ర స్వామి విగ్రహం ఉంటుంది. బయటికి రాగానే వేములవాడ రాజరాజేశ్వర స్వామి విగ్రహాలు ఉంటాయి, పూజలు జరుగుతాయి. అంటే ఇంత ప్రాచుర్యం కలిగి, ఇంత మహిమ కలిగిన ఈ దేవాలయానికి సంబంధించి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కావచ్చు, ఉమ్మడి వరంగల్ జిల్లా, పక్కనున్న ఉమ్మడి మెదక్ జిల్లా, ఆదిలాబాద్ జిల్లా దాకా కూడా భక్తులు ఇక్కడికి రావాలని, ఈ దేవుని యొక్క మహిమ నేను స్వయంగా విశ్వాసం ఉంది. ఈ విశ్వాసం అనేటువంటిది భక్తుల యొక్క ఆకాంక్షల కారణంగా అందరూ కూడా, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ దీక్ష నా ఒక్కడి మంచి కొరకే కాకుండా సర్వేజన సుఖినోభవ అన్నట్టుగా రైతులకు వ్యవసాయపరంగా కావచ్చు, ఈ మధ్య అనవసరమైన అనేకమైన అనారోగ్యాలు వస్తున్నటువంటి పరిస్థితులలో ఆరోగ్యంగా ఉండడానికి సంబంధించి కావచ్చు, ఈ విధంగా అందరూ కూడా బాగుండాలనే కోరికతో కూడా ఈ దీక్ష తీసుకోవడం జరిగింది. ఈ దీక్షతోటి ప్రాంత రైతాంగానికి సంబంధించిన, ఈ నియోజకవర్గానికి సంబంధించిన అన్ని సమస్యలు పరిష్కరించే ధైర్యాన్ని, బలాన్ని వీరభద్ర స్వామి కోర మీసాల స్వామి తెలంగాణ ఉద్యమంలో కూడా మేము మాకు తెలంగాణ కోసం కొట్లాడే ధైర్యం ఇవ్వని అనేక సందర్భాలు ఇక్కడ ప్రార్థనలు చేసినాం. ఇలా ఈ నియోజకవర్గ అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి మంత్రిగా అనేక కార్యక్రమాల్లో ఎక్కడ కూడా అధైర్యపడకుండా ధైర్యాన్ని ఇచ్చి అన్ని కార్యక్రమాలు విజయవంతం అయ్యే విధంగా ఆ భగవంతుని ఆశీర్వచనం కొరకు ఈరోజు మాల అలంకరణ చేసుకోవడం జరిగింది. మాల అలంకరణ ద్వారా సర్వేజన సుఖినోభవ, అందరూ బాగుండాలని మరొక్కసారి ఆ వీరభద్ర స్వామిని ప్రార్థిస్తూ, భద్రకాళి సమేత శ్రీ కొత్తకొండ వీరభద్ర స్వామి ఆశీర్వచనం అందరి మీద ఉండాలని సందర్భంగా ప్రార్థిస్తాను.